మీ అందరికీ నా శుభములు తెలియజేస్తున్నాను. మరొకసారి శుభవర్తమానం అనే ఈ ఆధ్యాత్మిక టీవీ కార్యక్రమంలోనికి మిమ్మల్ని అందరినీ ప్రేమపూర్వకంగా ఆహ్వానించుచున్నాను. ప్రార్థన చేసుకుందాం. ప్రియుడైన మా తండ్రి, మీ నామమునకు వందనాలు తెలియజేస్తున్నాం ప్రవ్వా. ఈ రోజు మీ సముఖంలో చేరడానికి సమయం ఇచ్చారు తండ్రి, మీకు వందనాలు ప్రవ్వా. మేము వాక్యం ధ్యానించుకున్న చుట్టూ సహాయం చేయండి తండ్రి. మాకందరికి కావలసిన వర్తమానమును దయచేయమని అడుగుచున్నాను ప్రవ్వా. ఈ వాక్యం ద్వారా మమ్మల్ని హెచ్చరించి మహిమ పొందమని యేసు నామంలో అడుగుచున్నాము తండ్రి, ఆమేన్. ఈ రోజు మనం ధ్యానించుకోబోయేటువంటి అంశం, మనము ఆశీర్వదింపబడిన వారము. ఈ రోజు ప్రతి క్రైస్తవ బిడ్డ పైన కూడా యేసుక్రీస్తు ప్రభుల వారు అనేకమైనటువంటి ఆశీర్వాదాలను కుమ్మరించాలని ఆశపడుచున్నారు. ప్రతి క్రైస్తవ బిడ్డని ఒక ఆశీర్వదింపబడినటువంటి క్రైస్తవ బిడ్డగా మార్చాలని ప్రభు యొక్క అనాది సంకల్పం. అయితే దైవ గ్రంథంలో ఒక్కసారి మనం చూసినట్లయితే మనల్ని ఏ రీతిగా ఆశీర్వదించాలని ఆశపడుచున్నారు, ఎలాంటి ఆశీర్వాదాన్ని ఇవ్వాలని ఆశపడుచున్నారు, దైవ గ్రంథంలో ఆశీర్వాదానికి ఇచ్చినటువంటి ప్రాముఖ్యతను ఈరోజు ఈ వాక్యంలో మనం ధ్యానించుకోబోతున్నాం. అయితే మొట్టమొదటిగా పాత నిబంధన కాలంలో తండ్రి అయినటువంటి యెహోవా యొక్క సొంత ప్రజలు అయినటువంటి ఇశ్రాయేలీయులను ఏ రీతిగా ఆశీర్వదించారు, ఎలాంటి ఆశీర్వాదాన్ని వారికి అనుగ్రహించారు అనేటువంటి విషయాన్ని ఒకసారి మనం చూసినట్లయితే సంఖ్యాకాండం 6వ అధ్యాయం 23 నుండి 26 వచనాల్లో ఎవరు ఆశీర్వదించాలి అని ఆనాడు తండ్రి అయినటువంటి యెహోవా మోషేకు తెలియచేశారు. ప్రధాన యాజకుడైనటువంటి అహరోనును అతని కుమారులను ఇశ్రాయేలు యొక్క సర్వ సమాజం మీద ఈ ఆశీర్వచనము దేవుని యొక్క పేరిట పలకమని తండ్రి అయినటువంటి యెహోవా తెలియచేశారు. ఆ లేఖన భాగాన్ని మనం చదివినట్లయితే, మీరు ఇశ్రాయేలీయులను ఈలాగు దీవింపవలెను, యెహోవా నిన్ను ఆశీర్వదించి నిన్ను కాపాడును గాక, యెహోవా నీకు తన సన్నిధిని ప్రకాశింపచేసి నిన్ను కరుణించును గాక, యెహోవా నీ మీద తన సన్నిధి కాంతి ఉదయింపచేసి నీకు సమాధానము కలుగు చేయును గాక. అట్లు వారు ఇశ్రాయేలీయుల మీద నా నామమును ఉచ్చరించుట వలన నేను వారిని ఆశీర్వదించదను. దేవుని పరిశుద్ధ నామం నాకు మహిమ కలుగును గాక. ఈ ఆశీర్వాదములను దేవుని యొక్క నామమున ఎప్పుడైతే వారు ఇశ్రాయేలీయుల సర్వ సమాజము మీద వారు పలుకుతారో ఇశ్రాయేలీయులు ఆశీర్వదింపబడతారనేటువంటి స్థితిని ఈ లేఖన భాగంలో మనం చూడగలం. కనుక మోషే కూడా దీన్ని కన్ఫర్మ్ చేసినటువంటి స్థితిని మనం చూస్తాం. మోషే దీన్ని కన్ఫర్మ్ చేసి ఇశ్రాయేలు సర్వ సమాజం మీద ఈ యొక్క ఆశీర్వచనములు పలికినటువంటి స్థితిని మనం అక్కడ చూస్తాం. అయితే తండ్రి అయినటువంటి యెహోవా తన సొంత ప్రజలైనటువంటి ఇశ్రాయేలుని ఏ రీతిగా ఆశీర్వదించాలో తెలియచేశారు. అయితే ఆ ఆశీర్వాదం ఎలాగుంటది అనేటువంటి విషయాన్ని ఒకసారి మనం చూసినట్లయితే ద్వితీయోపదేశకాండం 28వ అధ్యాయం 1 నుండి 14 వచనాల్లో అనేక ఆశీర్వాదాలు ఇశ్రాయేలీయులపై ప్రభు కుమ్మరించారు. అయితే ఆ ఆశీర్వాదాలు ఎలాగుంటాయో ఒకసారి మనం ద్వితీయోపదేశకాండం 28వ అధ్యాయం 2వ వచనం మనం చదువుకుందాం. నీవు నీ దేవుడైన యెహోవా మాట వినిన ఎడల ఈ దీవెనలన్నీ నీ మీదకి వచ్చి నీకు ప్రాప్తించును. దేవుని యొక్క మాటను ఎప్పుడైతే మనం వింటామో ఈ ఆశీర్వాదానికి మనకు అర్హత కావాలంటే, ఈ ఆశీర్వాదాన్ని మనం స్వతంత్రించుకోవాలంటే, ఈ ఆశీర్వాదానికి మనం వారసులుగా మార్చబడాలంటే దేవుని యొక్క మాటను మనం వినవలసినటువంటి వారమై ఉన్నాం. దేవుని యొక్క ఆజ్ఞలను మనం అనుసరించవలసినటువంటి వారమై ఉన్నాం. ఎప్పుడైతే మనం దేవుని యొక్క వాక్యానుసారంగా మన యొక్క ఆత్మీయ జీవితాన్ని ఎప్పుడైతే మనం నడిపించుకుంటూ ఉంటామో అప్పుడు ఆ ఆశీర్వాదాలు ఎలాగొస్తాయి ఒకసారి మనం చూస్తే, ఈ దీవెనలన్నీ నీ మీదకి వచ్చి నీకు ప్రాప్తించును. నీ మీదకి వచ్చి అంటే అవి ఆ యొక్క ఆశీర్వాదాలు మనల్ని ఓవర్టేక్ చేస్తాయి అనేటువంటి స్థితిని మనం చూస్తాం. మనపై ఓవర్ఫ్లో అవుతాయి అనేటువంటి స్థితిని మనం చూస్తాం. ఆ ఆశీర్వాదాలన్నింటినీ ఓవర్ఫ్లోయింగ్ మెజర్ లో మనందరికీ అనుగ్రహించాలని ప్రభు ఆశపడుచున్నారు. ఆనాడు ఇశ్రాయేలీయులు కూడా ఓవర్టేక్ చేసేటువంటి ఆశీర్వాదాన్ని
వారిపై కుమ్మరించారు. అయితే అటువంటి ఆ సమృద్ధి కలిగినటువంటి ఆశీర్వాదాన్ని ఈరోజు వారికి ఇచ్చినటువంటి దేవుడు ఈరోజు క్రైస్తవులు బిడ్డలమై దేవుని యొక్క కుమారులు, దేవుని యొక్క కుమార్తెలని పిలువబడుచున్న మనపై ఆశీర్వాదాలు కుమ్మరించాలని ఆశపడుచున్నారు. అది సమృద్ధికరమైనటువంటి ఆశీర్వాదాన్ని, అబండెంట్ బ్లెస్సింగ్ ని ప్రభు మనందరిపై కుమ్మరించాలని ఆశపడుచున్నారు. సమృద్ధిగా మనపై పొంగి పొర్లేటువంటి ఆశీర్వాదాల్ని, మనకు వచ్చినటువంటి ఆశీర్వాదం అది పొంగి పొరలడం ద్వారా మన పక్కన ఉన్న వారు కూడా మనల్ని బట్టి ఆశీర్వదించబడాలని ప్రభు యొక్క అనాది సంకల్పం. అయితే ఇటువంటి పరిస్థితుల్లో మనల్ని ఆశీర్వదించి ఆయన మనల్ని ఏ రీతిగా మార్చాలనుకుంటున్నారో ఒకసారి మనం చూసినట్లయితే ఆదికాండం 1వ అధ్యాయం 28వ వచనం మనం చదువుకుందాం. దేవుడు వారిని ఆశీర్వదించును, ఎట్లనగా మీరు ఫలించి అభివృద్ధి పొంది విస్తరించి భూమిని నిండించి దానిని లోపరుచుకొనుడి. సముద్రపు చేపలను, ఆకాశ పక్షులను, భూమి మీద పోకు ప్రతి జీవిని ఏలుడని దేవుడు వారితో చెప్పెను. దేవుని పరిశుద్ధ నామమునకు మహిమ కలుగును గాక. అలాగే ఆది కుటుంబమైనటువంటి ఆదామవులకి ఈ ఆశీర్వాదాన్ని, వారిని ఆశీర్వదించినటువంటి స్థితిని మనం చూస్తాం. అయితే ఆ ఆశీర్వాదంతో పాటు వారికి అధికారాన్ని ఇచ్చినటువంటి స్థితిని కూడా మనం చూస్తాం. అయితే తండ్రి అయినటువంటి యెహోవా ఎందుకు వీరిని ఆశీర్వదించారంటే, వీరిని ఆశీర్వదించడమే కాకుండా వారి యొక్క ఫ్యూచర్ జనరేషన్స్ ని ఆశీర్వదించేటువంటి ఆశీర్వాద కారకులుగా, ఆశీర్వాద కర్తలుగా చేయాలని ప్రభు యొక్క ఉద్దేశం. కనుక వారికి భూమి మీద ఉన్నటువంటి ప్రతి జంతువుని ఏలడానికి అధికారాన్ని ఇచ్చినటువంటి స్థితిని మనం చూస్తాం. అయితే కొత్త నిబంధనలో కూడా ఒక్కసారి మనం చూసినట్లయితే మనకి ఎటువంటి అధికారం అనుగ్రహిస్తారో ఒక్కసారి మనం చూద్దాం. మత్తయి సువార్త 17వ అధ్యాయం 21వ వచనం మనం చదువుకుందాం. మీకు ఆవగింజంత విశ్వాసం ఉండిన ఎడల ఈ కొండను చూచి ఇక్కడి నుండి అక్కడకు పొమ్మనగానే అది పోవును, మీకు అసాధ్యమైనది ఏదీ ఉండదని నిశ్చయముగా మీతో చెప్పుచున్నాను. దేవుని పరిశుద్ధ నామమునకు మహిమ కలుగును గాక. ఆ అధికారం ఎటువంటిదంటే, ఈ కొండలాంటి సమస్యను చూచి, ఈ కొండలాంటి వ్యాధిని చూచి, ఈ కొండలాంటి ఆర్థిక ఇబ్బందులను చూచి నీవు ఎత్తబడి నీవు అక్కడికి పొమ్మనగానే అది పోవును. దేనివల్ల? ఆవగింజంత విశ్వాసం ఉంటే చాలు. ఆయన మనకు అనుగ్రహించినటువంటి ఆ ఆశీర్వాదంతో, ఆ విశ్వాసంతో, ఆ అధికారంతో ఎప్పుడైతే ఆ సమస్యకు, ఆ వ్యాధికి నీవు నా శరీరంలో ఉండడానికి నీకు అధికారం లేదు అనేటువంటి ఆ అధికారంతో ఎప్పుడైతే దానికి చెప్తామో అది వెంటనే మనకు లోబడుతుంది. మీకు అసాధ్యమైనది ఏది లేదు. డాక్టర్లు అంటారు ఇది మేమేం చేయలేం, ఇది లాస్ట్ స్టేజ్ అంటారు. మనం అనుకుంటాం ఇది దేవుడు కూడా ఏం చేయలేడేమో అని అనుకుంటాం. కానీ ఇక్కడ చెప్పింది ఆయన ఇచ్చినటువంటి ఆశీర్వాదం ఏ రీతిగా ఉంటుందంటే, మీకు అసాధ్యమైనది ఏది లేదు. దేవుని పరిశుద్ధ నామమునకు మహిమ కలుగును గాక. అయితే ప్రభు మనకి ఇచ్చినటువంటి అధికారం ఏ రీతిగా ఉంటుందో ఒకసారి మనం చూసాం. అయితే జ్ఞాని అయినటువంటి సొలొమోను చెప్పినటువంటి విషయాన్ని ఒకసారి మనం చూస్తే, ఆ అధికారాన్ని ఏ రీతిగా ఆశీర్వదించాలి, ఎలా ఆశీర్వదించాలి, జ్ఞాని అయినటువంటి సొలొమోను సామెతల గ్రంథం ద్వారా మనందరికీ తెలియచేస్తున్నారు. సామెతల గ్రంథం 18వ అధ్యాయం 21వ వచనం ఒకసారి మనం చదువుకుందాం. జీవ మరణములు నాలుక వశము, దాని యందు ప్రీతి పడువారు దాని ఫలము తిందురు. మన యొక్క నోటిలో జీవము పెట్టారు, మరణము పెట్టారు, ఆశీర్వాదము పెట్టారు, శాపము పెట్టారు. అయితే మనము ఆశీర్వదించబడిన తర్వాత మనం కూడా ఇతరులకి ఆశీర్వచనమే మనం పలకవలసినటువంటి వారమై ఉన్నాం. ఎందుకంటే అక్కడ మనం చూస్తే జీవం మరణములు నాలుక వశము. అయితే జీవాన్ని ఉపయోగిస్తే ఏంటి, జీవాన్ని ఉపయోగించకపోతే ఏంటో. దాని తర్వాత లైన్ మనం చూస్తే, దాని యందు ప్రీతి పడువారు దాని ఫలము తిందురు. ఎప్పుడైతే మనం ఆశీర్వదించామో ఇతరులు మన ద్వారా ఆశీర్వదింపబడ్డమే కాకుండా ఆ యొక్క ఫలాన్ని మనము కూడా అనుభవిస్తామంట. దేవుని పరిశుద్ధ నామమునకు మహిమ కలుగును గాక. ఈరోజు మనము మన యొక్క నోట్లో నుండి ఆశీర్వచనాలు వస్తున్నాయా లేకపోతే శాప వచనాలు వస్తున్నాయా, మనల్ని మనం ప్రశ్నించుకోవలసినటువంటి వారమై ఉన్నాం. ఎందుకంటే ఒకసారి మనం చూసినట్లయితే దేవుని యొక్క సేవకునికి, ప్రధాన యాజకుడైనటువంటి అహరోనుకి ఆనాడు తండ్రి అయినటువంటి యెహోవా తెలియజేస్తున్నారు, మీరు ఆశీర్వచనాల్ని నా ప్రజలైనటువంటి ఇశ్రాయేలు మీద పలకండి. ఎందుకంటే సంఘానికి హెడ్
చూడగలం. అలాగే ఈరోజు మన యొక్క కుటుంబంలో మన యొక్క తల్లిదండ్రులు బిడ్డలపై ఆశీర్వచనాలు పలకాలి. సంఘ కాపరి సంఘానికి ఆశీర్వచనాలు పలకాలి. సంఘానికి వచ్చేటువంటి సంఘ విశ్వాసాలను ఆశీర్వదించాలి. అయితే కుటుంబానికి అధికారి అయినటువంటి తండ్రి కుటుంబంలో తన యొక్క బిడ్డలను సరి చేయవలసినటువంటి వాడై ఉన్నాడు. కుటుంబంలో తన యొక్క బిడ్డల్ని ఆశీర్వదించవలసినటువంటి వాడై ఉన్నాడు. అయితే ఈ రోజు మన యొక్క జీవితంలో మనం మన యొక్క నోటిని ఆశీర్వాదానికి వాడుతున్నామా లేకపోతే శాపానికి వాడుతున్నామా మనం ప్రశ్నించుకోవలసినటువంటి వారమై ఉన్నాం. అయితే పాత నిబంధన కాలంలో తండ్రి అయినటువంటి యెహోవా ఆశీర్వాదములకు ఇచ్చినటువంటి ఆ ప్రాముఖ్యతను మనం చూసాం. అయితే కొత్త నిబంధన కాలంలో తండ్రి అయినటువంటి యెహోవా యొక్క కుమారుడైనటువంటి యేసుక్రీస్తు ప్రభుల వారు ఆశీర్వాదానికి ఇచ్చినటువంటి ఆ ప్రాముఖ్యతను ఒకసారి మనం చూసినట్లయితే మత్తయి సువార్త 19వ అధ్యాయం 14-15 వచనాలు ఒకసారి మనం చదువుకుందాం. ఆయన శిష్యులు తీసుకుని వచ్చిన వారిని గద్దెంపగా యేసు చిన్న పిల్లలను ఆటంకపరచక వారిని నా యొద్దకు రానియుడి, పరలోక రాజ్యము ఇలాంటి వారిదని వారితో చెప్పి వారి మీద చేతులుంచి అక్కడ నుండి లేచిపోయాను. దేవుని పరిశుద్ధ నామమునకు మహిమ కలుగును గాక. ఈ లేఖన భాగాన్ని ఒకసారి మనం పరిశీలించినట్లయితే దాని ముందు వచనాల్లో మనం చూస్తాం యేసుక్రీస్తు ప్రభుల వారు శాస్త్రులు పరిసయ్యులు వారు వేసేటువంటి ఆ యొక్క ప్రశ్నలకు జవాబు చెప్తూ వారికి బోధించుచు ఉన్నటువంటి స్థితిని మనం అక్కడ చూస్తాం. అయితే కొంతమంది తల్లిదండ్రులు వారి యొక్క చిన్న బిడ్డలను ఆశీర్వదించుటకై వారిని తీసుకుని వచ్చినటువంటి స్థితిని మనం చూస్తాం. అయితే అటువంటి పరిస్థితుల్లో శిష్యులు ఆటంకపరిచారు. అయితే యేసుక్రీస్తు ప్రభుల వారి శిష్యులు ఎందుకు ఆటంకపరిచారు అనేటువంటి స్థితిని ఒకసారి మనం పరిశీలించినట్లయితే ఆ కాలంలో యూదుల రబ్బీలు వారు బోధించుచున్నప్పుడు కానీ ప్రసంగించుచున్నప్పుడు కానీ ఎటువంటి సందర్భంలో కూడా వారు మధ్యలో ఆపరు. ఎందుకంటే వారు ప్రకటించేది దేవుని యొక్క వాక్యము కనుక వారు దేవునికి గౌరవార్థంగా ఏ పరిస్థితుల్లో అయినా ఏ సర్కమ్స్టాన్సెస్ లోనైనా వారు దాన్ని మధ్యలో ఆపరు. వారి యొక్క ఆచారం అది ఆ రోజుల్లో. అయితే యేసుక్రీస్తు ప్రభుల వారు కూడా బోధకులు రబ్బీ కనుక యేసుక్రీస్తు ప్రభుల వారు కూడా వారికి బోధించుచున్నారు కనుక ఆయన మధ్యలో ఆపకూడదని అగౌరవమని శిష్యులు తల్లిదండ్రులను గద్దించినటువంటి స్థితిని మనం చూస్తాం. అయితే యేసుక్రీస్తు ప్రభుల వారు ఆనాటి ఆచారాన్ని ప్రభు చూడలేదు, లేక ఆయనకి అగౌరవం అవుతుందని ప్రభు చూడలేదు. ప్రజలు ఏమనుకున్నప్పటికీ కూడా పర్వాలేదు, ఆ చిన్న బిడ్డలను ఆశీర్వదించాలని వారి దగ్గర నుండి వచ్చి చిన్న పిల్లలను ఆటంకపరచకండి, వారిని నా యొద్దకు రానియడి, వీలాటి వారిదే పరలోక రాజ్యం అని చెప్పి చిన్న బిడ్డలను ఆశీర్వదించారు. దేవుని పరిశుద్ధ నామమునకు మహిమ కలుగును గాక. యేసుక్రీస్తు ప్రభుల వారే ఆశీర్వదించగలిగింది. ఈరోజు మన యొక్క నోటిలో నుండి మనం ఆశీర్వచనాలు మనం పలుకుతున్నామా లేదా మనం ప్రశ్నించుకోవలసినటువంటి వారమై ఉన్నాం. ఆనాడు యేసుక్రీస్తు ప్రభుల వారిని ఒక్కసారి మనం గమనించినట్లయితే యేసుక్రీస్తు ప్రభుల వారి యొక్క తల్లి సోదరులు ఒక సందర్భంలో వచ్చి యేసుక్రీస్తు ప్రభుల వారిని చూడగోరినప్పుడు యేసుక్రీస్తు ప్రభుల వారు ఆ సమయంలో బోధిస్తున్నారు. అయితే యేసుక్రీస్తు ప్రభుల వారు వారి యొద్దకు వెళ్ళలేనటువంటి స్థితిని మనం అక్కడ చూస్తాం. ఆ యొక్క ఆచారం బట్టి ఒకవేళ ఆ యొక్క పని చేస్తే అతని యొక్క తల్లిని తన యొక్క సోదరులైనా చూడకుండా ఆనాడు యేసుక్రీస్తు ప్రభుల వారు బోధించడం కంటిన్యూ చేశారు. కానీ ఎప్పుడైతే చిన్న బిడ్డల్ని ఆశీర్వదించాలనేటువంటి ఆ యొక్క సందర్భం ఎప్పుడైతే వచ్చిందో ఆనాడు యేసుక్రీస్తు ప్రభుల వారు బోధించడం ఆపలేదు. కానీ ఈ చిన్న బిడ్డల్ని ఆశీర్వదించాలనేటువంటి ఈ సందర్భం ద్వారా యేసుక్రీస్తు ప్రభుల వారు బోధించడం ఆపి వీరి దగ్గరకు వచ్చి వారిపై చేతులుంచి ఆశీర్వదించారు. దేవుని పరిశుద్ధ నామమునకు మహిమ కలుగును గాక. యేసుక్రీస్తు ప్రభుల వారు ఎంత ప్రాముఖ్యత ఇచ్చారో ఈరోజు మన యొక్క జీవితంలో మనల్ని కూడా ఈ రీతిగానే ఆశీర్వదించాలని ఆశపడుతున్నారు. మనకి కూడా ప్రభు చెప్పేది ఏంటంటే మీరు ఆశీర్వదింపబడిన వారు, మీరు ఆశీర్వదింపబడిన తర్వాత మీరు కూడా ఇతరులకు ఆశీర్వాదకారకులుగా ఇతరులకు ఆశీర్వాదకర్తలుగా ప్రభు మనందరినీ మార్చాలని ఆశపడుచున్నారు. అయితే అదే రీతిగా ఇంకొక విషయాన్ని కూడా ఒకసారి మనం చూసినట్లయితే యేసుక్రీస్తు ప్రభుల వారు ఈ లోకంలో సంచారం చేయొచ్చు,
మన మధ్య ఉండి ఆయన సేవ చేయించినటువంటి ఎర్త్లీ మినిస్ట్రీ చేయించినటువంటి ఆ సందర్భంలో యేసుక్రీస్తు ప్రభుల వారు ఆయన యొక్క శిష్యుల్ని కూడా ఆశీర్వదించినటువంటి స్థితిని మనం చూస్తాం. మత్తయి సువార్త 5వ అధ్యాయం 13-14 వచనాలు మనం చదువుకుందాం. మీరు లోకమునకు ఉప్పై ఉన్నారు, మీరు లోకమునకు వెలుగై ఉన్నారు. దేవుని పరిశుద్ధ నామమునకు మహిమ కలుగును గాక. అలానే యేసుక్రీస్తు ప్రభుల వారు శిష్యులను ఆశీర్వదించినటువంటి విధానాన్ని మనం చూస్తే, మీరు లోకమునకు వెలుగై ఉన్నారు, మీరు లోకమునకు ఉప్పై ఉన్నారు. అయితే ఈ ఆశీర్వాదం యేసుక్రీస్తు ప్రభుల వారు ఆశీర్వదించేటువంటి ఆ యొక్క సమయానికి ఆనాడు యేసుక్రీస్తు ప్రభుల వారి యొక్క శిష్యులకి ఏ రీతిగా వారు ఆత్మీయ జీవితంలో జీవించాలో వారికి తెలియదు. పేతురు యేసుక్రీస్తు ప్రభుల వారి మమ్మారు బొంకినటువంటి స్థితిని మనం చూడగలం. మార్కు దిగంబరుడై పారిపోయినటువంటి స్థితిని మనం చూస్తాం. తోమా అవిశ్వాసి, దేవుణ్ణి నమ్మకుండా అవిశ్వాసంతో ఉన్నటువంటి స్థితిని మనం చూస్తాం. ఒక్కొక్క శిష్యుడు ఒక్కొక్క వీక్నెస్ తో ఉంటూ ఈ యొక్క వాగ్దానం, ఈ యొక్క ఆశీర్వాదం మా యొక్క జీవితంలో నెరవేరుతుందా లేదా అనేటువంటి సందేహంతో వారు ఉండి ఉంటారు. అయితే ఈ యొక్క వాగ్దానం యొక్క నెరవేర్పుకి ఎంతో కాలం ఉన్నటువంటి స్థితిని మనం చూస్తాం. అయితే యేసుక్రీస్తు ప్రభుల వారు సేవ చేశారు, ఆయన మరణించారు, ఆయన తిరిగి పునరుద్ధానుడై లేచారు, తిరిగి ఆయన ఆరోహణమైనటువంటి స్థితిని మనం చూస్తాం. తండ్రి కుడి పార్శ్వమున ఆసీనుడైనటువంటి స్థితిని మనం చూస్తాం. అయితే పెంతెకోస్తు దినాన్న మేడగదిలో ఎప్పుడైతే ఈ యేసుక్రీస్తు ప్రభుల వారి శిష్యులందరూ, అపోస్తలులందరూ ఎప్పుడైతే వారు కనిపెట్టారో, దేవుని యొక్క అభిషేకము బలముగా ఎప్పుడైతే వారిపై కుమ్మరించబడినదో, దేవుని యొక్క అగ్ని ఎప్పుడైతే బలముగా వారిపై కుమ్మరించబడినదో, ఎన్నో సంవత్సరాల క్రితం చేసినటువంటి ఈ ఆశీర్వాదం వారి యొక్క జీవితంలో నెరవేరినటువంటి స్థితిని మనం చూస్తాం. మీరు లోకమునకు వెలుగై ఉన్నారు, మీరు లోకమునకు ఉప్పై ఉన్నారు. ఈ వాగ్దానం వారి యొక్క జీవితంలో నెరవేర్చబడి బలముగా దేవుని యొక్క వాక్యం అనేటువంటి విత్తనాలు వారు విత్తారు. ఎంతో విస్తారముగా పంట కోసినటువంటి స్థితిని మనం చూస్తాం. అనేక మంది 3000 మంది 5000 మంది యేసుక్రీస్తు ప్రభుల వారి యొద్దకు చేర్చబడినటువంటి స్థితిని మనం చూస్తాం. ఎన్ని శ్రమలు వచ్చినా, ఒకవేళ వారి యొక్క ప్రభుత్వం వారిని ఆటంకపరిచినా కూడా వారు మేము సేవ చేస్తాము, ఎన్ని శ్రమలు వారు పెట్టినా కూడా మేము సేవ చేస్తాము అనేటువంటి ధైర్యంతో దేవుని కోసం బలంగా నిలబడి ప్రపంచాన్ని తలకిందులు చేసి ప్రపంచానికి వెలుగై ఉన్నటువంటి స్థితిని మనం చూస్తాం. ప్రపంచానికే వారు ఉప్పుగా మార్చబడినటువంటి స్థితిని మనం చూస్తాం. అయితే ఇంకొక విషయాన్ని కూడా ఒకసారి మనం చూసినట్లయితే, తల్లిదండ్రులు బిడ్డలు పుట్టగానే ఎప్పుడైతే మనం దేవుని యొక్క దైవ సేవకుని యొద్దకు వెళ్ళి ప్రార్థన చేయించుకుంటామో, ఆ కంట్రీస్ లో కూడా వారికి బిడ్డ పుట్టగానే యూదుల రబ్బీల యొద్దకు వెళ్ళి వారు ప్రార్థన చేయించుకోవడానికి వారు వెళ్తారు. అయితే అటువంటి సమయంలో యూదుల రబ్బీలు చేసేటువంటి పనిని ఒక్కసారి మనం చూసినట్లయితే, ఆ చిన్న బిడ్డల నొసటి మీద యెహోవా దేవుడు అని హీబ్రూ భాషలో వారు రాస్తారంట. సంఖ్యాకాండం 6వ అధ్యాయం 26వ వచనంలో మనం చదివితే, అట్లు వారు ఇశ్రాయేలు మీద నా నామమును ఉచ్చరించుట వలన నేను వారిని ఆశీర్వదించెదను. అట్లు వారు ఇశ్రాయేలు మీద నా నామము, దేవుని యొక్క నామము ఉచ్చరించుట వలన నేను వారిని ఆశీర్వదిస్తాను. కనుక ఈ యొక్క వాక్యాన్ని వారు బేస్ చేసుకుని ఈ కాలంలో కూడా యూదుల రబ్బీలు దేవుని యొక్క నామమును, యెహోవా యొక్క నామమును ఎప్పుడైతే వారి యొక్క నొసటిపై రాస్తారో ఆ యొక్క బిడ్డలు ఆశీర్వదింపబడతారు అనేటువంటి వారిది ఉద్దేశంగా మనం చూడగలం. అయితే ఒక్కసారి మనం చూసినట్లయితే వారి యొక్క నొసటిపై దేవుని యొక్క నామం ఉండడం ద్వారా వారు ఆశీర్వదింపబడ్డారు. ఈరోజు మన యొక్క బిడ్డల నొసటిపై ఏముంది? ఎవరి నామం ఉంది? మన యొక్క బిడ్డల శరీరాలపై ఏమున్నాయి? ఒకసారి మనం చూసినట్లయితే ప్రకటన గ్రంథం 13వ అధ్యాయం 16వ వచనం ఒకసారి మనం చదువుకుందాం. కాగా కొద్దివారు గాని, గొప్పవారు గాని, ధనికులు గాని, దరిద్రులు గాని, స్వతంత్రులు గాని, దాసులు గాని అందరూ తమ కుడి చేతి మీదనైనను తమ నొసటి యందైనను ముద్ర వేయించుకున్నట్లు, ఆ ముద్ర అనగా ఆ మృగము పేరైనను సంఖ్య అయినను గలవాడు తప్ప క్రయ విక్రయములు చేయుటకు మరి ఎవనికి అధికారము లేకుండానట్లు అది వారిని బలవంతము చేయుచున్నది. ఈ లేఖన భాగాన్ని ఒకసారి మనం చూసినట్లయితే, అపవాదికి సంబంధించినటువంటి వారు వారి యొక్క కుడి చేతి మీద గాని లేకపోతే వారి యొక్క నొసటి మీద గాని 666 ముద్ర గలవారు
అపవాదికి సంబంధించిన వారు, వారు సైతానికి సంబంధించిన వారు. సైతాను పార్టీలో మేము ఉన్నాము, సైతాన్ దగ్గర మేము ఉంటాము అని వారికి ఐడెంటిఫికేషన్గా మనం చూడగలం. అయితే సైతాను సంబంధించినటువంటి ప్రజలు ఏ రీతిగా ఉంటారో మనం చూసాం. అయితే దేవునికి సంబంధించినటువంటి వారు ఏ రీతిగా ఉంటారో ఒకసారి మనం చూస్తే ప్రకటన గ్రంథం 14వ అధ్యాయం 1వ వచనంలో మనం చూడగలం. మరియు నేను చూడగా ఇదిగో ఆ గొర్రె పిల్ల సియోను పర్వతము మీద నిలువబడి ఉండెను. ఆయన నామమును, ఆయన తండ్రి నామమును నొసళ్ళ యందు లిఖింపబడి ఉన్న 144,000 మంది ఆయనతో కూడా ఉందిరి. దేవుని పరిశుద్ధ నామం నాకు మహిమ కలుగును గాక. ఎప్పుడైతే దేవుని యొక్క నామము, తండ్రి నామము వారి యొక్క నొసళ్ళపై ఎప్పుడైతే ఉందో ఆ 144,000 మంది దేవుని వైపు ఉన్నవాళ్ళు. దేవుని వైపు ఉన్న వాళ్ళ సంఖ్య తక్కువగా ఉన్నది. అపవాది యొక్క సంఖ్య రాయబడలేదంటే అనేక మంది అపవాదిని ఫాలో వచ్చినటువంటి స్థితిని మనం చూస్తాం. ఈ రోజు మన యొక్క బిడ్డల శరీరాల మీద ఎవరి నామం ఉంటుంది? ఒకవేళ టాటూస్ వేయించుకుంటున్నారేమో, ఒకవేళ ఆడపిల్లలైతే ఒకవేళ బొట్లు పెట్టుకుంటున్నారేమో. ఈ రోజు ఈ వాక్యం ద్వారా ప్రభు మనందరితో మాట్లాడుచున్నారు. ఎవరి నామము మన యొక్క నొసలపై ఉందో వారికి మనం చెందిన వారం. దేవుని యొక్క నామం మన యొక్క నొసలపై లేకపోతే మన యొక్క చేతులపై ఎప్పుడైతే ఉందో మనం దేవునికి సంబంధించిన వారం. ఒకవేళ లోకానికి సంబంధించినటువంటి కొంతమంది ఈవిల్ ఇమేజెస్ వారి యొక్క శరీరాలపై టాటూస్ వేయించుకుంటూ ఉంటారు. అయితే అటువంటి వారికి ప్రభు ఈ వాక్యం ద్వారా మీతో మాట్లాడుచున్నారు. ఈ రోజే, ఈ క్షణమే ఒకవేళ నువ్వు దాన్ని బట్టి ఆశీర్వాదాన్ని పొందలేకపోతున్నాం, ఒకవేళ నీవు దాన్ని బట్టి దేవుని యొక్క ఆశీర్వాదాన్ని రుచి చూడలేకపోతున్నావు, ఈ రోజే నువ్వు వాటిని తీసివేసుకో. ఈ రోజే నీవు వాటి నుండి విడుదల పొందు. ఈ రోజే సాతానికి చెప్పే, నేను నీకు సంబంధించిన వాడిని కాదు, నేను దేవునికి సంబంధించినటువంటి వాడిను, యేసు క్రీస్తు ప్రభుల వారికి సంబంధించినటువంటి వాడిను. ఆ 144,000 మందిలో నేను ఒక్కడని చెప్పి నువ్వు తీర్మానం చేసుకోగలిగితే ఆయన యొక్క ఆశీర్వాదాలు నిన్ను ఓవర్టేక్ చేస్తాయి. ఆయన యొక్క ఆశీర్వాదాలు నీ మీద పారేటువంటి అనుభవాన్ని ప్రభు నీకు అనుగ్రహించాలని ఆశపడుచున్నారు. అయితే ఈ రోజు మనం క్రైస్తవులమై ఉండి చాలా మంది లోక మర్యాద చెప్పున లోకంలో ఏమున్నా అనుకుంటారేమో అని చెప్పి మొక్కవాటానికి ఒకవేళ భర్తలు బట్టి కొంతమంది బొట్లు పెట్టుకుంటూ ఉంటారు. దేవుని యొక్క మందిరం గోడ కంటించి దేవుని యొక్క మందిరంలోకి వెళ్తూ ఉంటారు. అయితే వారితో ఈ రోజు మాట్లాడుచున్నారు, నీవు దాన్ని బట్టి దేవుని యొక్క ఆశీర్వాదాన్ని చూడలేవు. ఈ రోజే నీ యొక్క నొసటి మీద నుండి ఆ యొక్క సైతాను గుర్తును తీసివేసాయి. నీ నొసటి మీద ఈ రోజు దేవుని యొక్క నామాన్ని, ఆ యొక్క నామాన్ని ఎప్పుడైతే నువ్వు ధరించుకున్నావో ఆ 144,000 మందిలో నీవు ఒకరిగా మార్చబడతావు. కనుక ఈ రోజు ఇక్కడ మనం చూసినట్లయితే దేవుని యొక్క సంబంధులుగా ఎప్పుడైతే మనం అవుతామో ఆ అబండెంట్ బ్లెస్సింగ్ ఈ రోజు ఈ క్షణమే ప్రభు నీపై కుమ్మరించాలని ఆశపడుచున్నారు. ఈ క్షణమే ఆ యొక్క ఆశీర్వాదాలు నీపై పొర్లి పారుతున్నాయి, నీపై ఓవర్ఫ్లో అవుతున్నాయి. నీవు ఆశీర్వాద కారకుడుగా లేకపోతే ఆశీర్వాద కారకురాలుగా ప్రభు నిన్ను మార్చాలని ఆశపడుచున్నారు. ఆశీర్వాద కర్తగా అనేక మంది నిన్ను బట్టి ఆశీర్వదింపబడాలి. అలానే అబ్రహాము బట్టి విశ్వాసులందరూ ఆశీర్వదింపబడుతున్నారు. ఈరోజు నిన్ను బట్టి కనీసం నీ కుటుంబమైన ఆశీర్వదింపబడాలి. కనుక ఈరోజు మనం దేవునికి సంబంధించిన వారు మా కామ మనం ప్రశ్నించుకోవాలి. దేవుని పరిశుద్ధ నామం నాకు మహిమ కలుగును గాక. అయితే చివరిదిగా ఒకసారి మనం చూసినట్లయితే యేసుక్రీస్తు ప్రభుల వారు మనందరికీ ఆ సిలువపై చేసినటువంటి ఆ యొక్క త్యాగం చేసినప్పుడు కూడా మనందరికీ ఆశీర్వాదాన్ని అనుగ్రహించారు. ఒకసారి మనం పాత నిబంధన కాలాన్ని ఒకసారి పరిశీలించినట్లయితే ఆదికాండం 48వ అధ్యాయం 15 నుండి 21 వచనాల్లో వ్రాయబడి ఉంది. ఆనాడు యాకోబు తన యొక్క మనవులైనటువంటి లేక యోసేపు కుమారులైనటువంటి మనష్షే ఎఫ్రాయిమును ఆశీర్వదించుచున్నటువంటి సమయంలో సాధారణంగా పాత నిబంధన కాలంలో ఈ కుడి చెయ్య ఆశీర్వాదానికి గుర్తుగా మనం చూడగలం. ఈ రోజుల్లో కూడా సాధారణంగా ఈ యొక్క లోకంలో ఎవరికైనా ఏమైనా ఇచ్చేటప్పుడు రైట్ హ్యాండ్ తో మనం ఇస్తూ ఉంటాం. మన యొక్క బిడ్డలకు మనం నేర్పిస్తూ ఉంటాం. లేకపోతే మనకు సహాయం చేసేవారిని ఏమన్నా మా కుడి భుజం అంటూ ఉంటాం. అయితే ఇక్కడ మనం చూసినట్లయితే ఈ రైట్ హ్యాండ్ అనేది ఆశీర్వాదానికి గుర్తుగా మనం చూడగలం. లెఫ్ట్ హ్యాండ్ కి ఆశీర్వాదం లేదని అనుకోవద్దు, లెఫ్ట్ హ్యాండ్ కూడా ఉంటది. కానీ రైట్ హ్యాండ్ నే ఎక్కువగా మనం ఆశీర్వాదానికి గుర్తుగా మనం ఉపయోగిస్తూ ఉంటాం. అయితే పాత నిబంధన కాలంలో ఎవరినైనా ఆశీర్వదించేటప్పుడు రైట్ హ్యాండ్ ని వాడుతూ ఉంటారు. లేకపోతే ఇద్దరు బిడ్డలు ఒకవేళ
వస్తే వారిలో ఎవరు జ్యేష్ఠ కుమారుడో వారిపై రైట్ హ్యాండ్ పెట్టి వీరిపై లెఫ్ట్ హ్యాండ్ పెట్టి ఆశీర్వదిస్తూ ఉంటారు. అయితే ఇక్కడ యాకోబు చేసినటువంటి పనిని మనం చూసినట్లయితే యోసేపు కుమారులు ఇద్దరిలో చిన్న కుమారుని మీద రైట్ హ్యాండ్ పెట్టి పెద్ద కుమారునిపై లెఫ్ట్ హ్యాండ్ పెట్టినటువంటి స్థితిని మనం చూస్తాం. వెంటనే యోసేపు వచ్చి, తండ్రి ఇది తప్పు, పెద్దవానిపై నువ్వు రైట్ హ్యాండ్ పెట్టాలి, చిన్నవానిపై నువ్వు లెఫ్ట్ హ్యాండ్ పెట్టాలి అని చెప్పినప్పుడు ఆనాడు యాకోబు చెప్పినటువంటి మాటను మనం చూసినట్లయితే, అది నాకు తెలుసు, అయితే దేవుని యొక్క చిత్త ప్రకారమే నేను చేస్తున్నాను అని చెప్పి యాకోబు చిన్నవానికి ఆశీర్వాదం అనుగ్రహించి పెద్దవానికి కొద్దిగా తక్కువ ఆశీర్వాదాన్ని అనుగ్రహించినటువంటి స్థితిని మనం చూస్తాం. అయితే యాకోబు ఇచ్చినటువంటి ఈ ఆశీర్వాదం విధంగానే ఆనాడు తండ్రి అయినటువంటి యెహోవా తన యొక్క రైట్ హ్యాండ్ ని యేసుక్రీస్తు ప్రభుల వారిపై పెట్టాలి. ఎందుకంటే యేసుక్రీస్తు ప్రభుల వారే తండ్రి అయినటువంటి యెహోవా యొక్క జ్యేష్ఠ కుమారునిగా మనం చూడగలం. కనుక తన యొక్క రైట్ హ్యాండ్ ని యేసుక్రీస్తు ప్రభుల వారిపై పెట్టి తన యొక్క లెఫ్ట్ హ్యాండ్ ని అన్యజనులపై పెట్టాలి. అయితే అన్యుల్ని తన యొక్క కుటుంబంలోనికి తెచ్చుకుని అన్యజనుల్ని ఆశీర్వదించాలనేటువంటి ఉన్నతమైనటువంటి సంకల్పంతో ఆనాడు తండ్రి అయినటువంటి యెహోవా చేసినటువంటి పని ఏంటంటే, యాకోబు ఎలాగ తన యొక్క హ్యాండ్స్ ని క్రాస్ చేశాడో అదే రీతిగా తండ్రి అయినటువంటి యెహోవా కూడా తన యొక్క చేతుల్ని క్రాస్ చేసి ఆ యొక్క లెఫ్ట్ హ్యాండ్ ని యేసుక్రీస్తు ప్రభుల వారిపై పెట్టి తన యొక్క రైట్ హ్యాండ్ ని అన్యజనులైనటువంటి మనందరిపైన పెట్టినటువంటి స్థితిని మనం చూస్తాం. కనుక ఇశ్రాయేలు జనాంగానికే ఉన్నటువంటి ఆ ఆశీర్వాదం అన్యజనులకు కూడా ఎక్స్టెండ్ అయినటువంటి స్థితిని మనం చూస్తాం. ఆ యేసుక్రీస్తు ప్రభుల వారికి ఇవ్వాల్సినటువంటి ఆ యొక్క స్థానం మనకు అనుగ్రహించారు. మనకు ఉండవలసినటువంటి స్థానం యేసుక్రీస్తు ప్రభుల వారికి అనుగ్రహించారు. పాపులమైనటువంటి మనము నా దేవా నా దేవా అని మనము ప్రార్థన చేయవలసినటువంటి మనము యేసుక్రీస్తు ప్రభుల వారు ఆనాడు సిలువపై తన యొక్క తండ్రితో ఎప్పుడు తండ్రి అని ప్రార్థన చేసేటువంటి అనుభవాన్ని మనం చూడగలం. కానీ సిలువపై ఎప్పుడైతే తండ్రి అయినటువంటి యెహోవా రివర్స్ చేసి ఆ రైట్ హ్యాండ్ ని మనపై ఉంచారో యేసుక్రీస్తు ప్రభుల వారే మన పాపాలు ఆయన మీద వేసుకుని పాపిగా మార్చబడి నా దేవా నన్ను ఎందుకు చేయి విడిచితివి అని ప్రార్థన చేసినటువంటి స్థితిని మనం చూస్తాం. ఆనాడు తండ్రి అయినటువంటి యెహోవా రివర్స్ చేయబట్టి యేసుక్రీస్తు ప్రభుల వారు నా దేవా నా చెయ్యి ఎందుకు విడిచితివి అని ఆ మాట చెప్పబట్టి ఈరోజు మనందరికీ కూడా అబ్బా తండ్రి అని పిలిచేటువంటి అనుభవాన్ని మనందరికీ అనుగ్రహించారు. దేవుని పరిశుద్ధ నామమునకు మహిమ కలుగును గాక. తండ్రి మనము కూడా దేవుని యొక్క కుమారులుగా, మనము కూడా ఆశీర్వాదానికి సమాన వారసులుగా, జాయింట్ హెయిర్స్ గా ప్రభు మనందరినీ మార్చినటువంటి స్థితిని మనం చూస్తాం. కనుక ఆనాడు తండ్రి అయినటువంటి యెహోవా తన యొక్క హ్యాండ్స్ ని క్రాస్ చేయబట్టి ఈరోజు ఆశీర్వాదం, ఆ రక్షణ భాగ్యం మనందరికీ వచ్చినటువంటి స్థితిని మనం చూస్తాం. అయితే ఆనాడు యేసుక్రీస్తు ప్రభుల వారు సిలువపై ఉండి మనలందరినీ ఆశీర్వదించారు. ఆయన చనిపోయారు, సమాధి చేయబడ్డారు, మూడో దినాన పునరుద్ధానుడై ఆయన విజయముతో మరణపు ముళ్ళను విరిచి ఆయన తిరిగి పునరుద్ధానుడై లేచి ఆరోహణమైపోవచ్చు కూడా శిష్యులను ఆశీర్వదించి వెళ్ళినటువంటి స్థితిని మనం చూస్తాం. ఒకసారి లూకా సువార్త 24వ అధ్యాయం 50-51 వచనాలు ఒకసారి మనం చదువుదాం. ఆయన బేతనియ వరకు వారిని తీసుకుని పోయి చేతులెత్తి వారిని ఆశీర్వదించెను. వారిని ఆశీర్వదించుచుండగా ఆయన వారిలో నుండి ప్రత్యేకింపబడి పరలోకమునకు ఆరోహణుడాయను. దేవుని పరిశుద్ధ నామమునకు మహిమ కలుగును గాక. ఆయన తిరిగి పరలోకమునకు ఆరోహణమవచ్చు కూడా వారిని ఆశీర్వదించుచునే వెళ్ళినటువంటి స్థితిని మనం చూస్తాం. ఈ రోజు మన యొక్క జీవితంలో మనం ఎంత ప్రాముఖ్యత ఆశీర్వాదానికి, బ్లెస్సింగ్కి ఇస్తున్నామో మనల్ని మనం ప్రశ్నించుకుని ఎప్పుడైతే మనం బ్లెస్ చేశామో ఆశీర్వాద కారకులుగా, ఆశీర్వాదకర్తలుగా ప్రభు మనందరినీ మార్చాలని ఆశపడుచున్నారు. కనుక ఆ దైవాశీర్వాదంతో, ఆ పరలోకపు ఆశీర్వాదంతో ప్రభు మనందరిపై మెండుగా కుమ్మరించునుగాక. ప్రార్థన చేసుకున్నాం. ప్రియుడైన మా తండ్రి, మీ నామమునకు వందనాలు తెలియజేస్తున్నాం. ప్రవ్వా, మంచి వర్తమానంతో మా అందరితో మాట్లాడారు తండ్రి, మీకు వందనాలు. మేమందరం ఆశీర్వాదంకు స్వతంత్రులుగా, ఆశీర్వాదంకు వారసులుగా చేసినందుకు మీకు వందనాలు తెలియజేస్తూ మా అందరి జీవితంలో ఆశీర్వాదాలను ఎక్స్పీరియన్స్ చేసేటువంటి క్రైస్తవ
క్రైస్తవ బిడ్డలుగా మమ్మల్ని అందరినీ మార్చి మహిమ పొందమని యేసు నామములో అడుగుచున్నాం తండ్రి, ఆమెన్. ప్రభు నామం పేట మీ అందరికీ నా శుభములు తెలియజేస్తున్నాను. ఈ ప్రోగ్రామ్ ను స్పాన్సర్ చేసిన సునీల్ కుమార్ గారి కుటుంబంను, వారి బిడ్డలను ప్రభు దీవించును గాక. ప్రార్థన అవసరతల కొరకు మమ్మల్ని సంప్రదించవలసిన మా చిరునామా: ప్రేయర్ హౌస్, బ్రదర్ ఎస్ శామ్యుయల్ ప్రియా భరత్, లేట్ బ్రదర్ ఎలైజా డాక్టర్ సుశీలా హౌస్, డోర్ నంబర్ 2-43-3, పోస్ట్ బాక్స్ నంబర్ 29, ఆల్కట్ గార్డెన్స్, రాజమండ్రి 533101. మా సెల్ నంబర్స్ 9849590298, 9490712423. మా ల్యాండ్ నంబర్స్ 088324202982432020. మా వెబ్సైట్ www.samuelbharat.com మరియు www.prayerhouse.co.in. ఇది ఏ శుభవర్తమానం, ఇది ఏ శుభవర్తమానం, శుభవర్తమానం.